నటభూషణ శోభన్ బాబు జన్మదిన వేడుకలను జనవరి 18, 2025న రవీంద్ర భారతిలో తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి వారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు, నటీమణులు మరియు రాజకీయవేత్తలు, సాంస్కృతిక సంస్థల అధినేతలు, శృతిలయ ఆర్ట్స్ వారి నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అశేష అభిమానుల సమక్షంలో సినీ సోగ్గాడు పుస్తకావిష్కరణ జరిగినది. మహిళా అభిమానులు మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులతో ఈ కార్యక్రమము దిగ్విజయంగా ఆ రోజు జరిగినది. జరగమ్మ సైడ్ అరే మీరు జరగండి బాబు. సన్మాన పత్రం శోభన్ బాబు శివరత్నం 2025 పురస్కారం. తెలుగు చలనచిత్ర రంగంలో బాబు మ్యూజిక్ వచ్చినాయి. చలనచిత్ర రంగంలో ఆబాల గోపాలాన్ని ప్రత్యేకంగా మహిళామూర్తుల అభిమాన నవల నాయకులు, లక్షలాది ప్రేక్షకులను అభిమానులుగా నటభూషణ శోభన్ బాబు గారి 89వ జన్మదిన శుభవేళ. ఎంతైతే ఎదిగినా ఒదిగి ఉండి గర్వం లేని పురుషోత్తమ లక్షణాలతో, ఉత్తమ సంస్కారంతో చలనచిత్ర రంగ కళాకారుల సాధక బాధకాలను అండగా నిలిచి తన వంతు కారణ జిల్లాలు ప్రముఖ దర్శకురాలు శ్రీమతి విజయనగరం గారి బుద్ధుల తనయుడిగా మూర్తి భవించిన నవరసాలతో సహజంగా ఉంచిపడేలా ప్రతి పాత్రలో ప్రేక్షకులతో సరే అని ఆయన నటన అత్యద్భుతం చేసేందుకొని ఈనాటికి అందరినీ శోభన్ బాబు శివరత్నం అభినందన తెలియజేస్తూ మరి మండల సుబ్బారావు గారు, మరి రామన్ గారు స్వాగతం. వెరీ గుడ్. ఒకసారి వెంకట చప్పట్లతో నరేష్ దంపతులకు జై వస్తుంది. తీవ్ర స్థాయిలో ఫోటోలు తీసుకున్న వారికి కొద్దిగా అనుకుంటే అందరూ వస్తారు. థ్యాంక్ యూ. శోభన్ బాబు శివరత్నం ఒక్కసారి చప్పట్లతో జై హో, జై వస్తు. సర్వదేవి దేవత అనుగ్రహం ఈ రజత కిరీట ధారణతో నరేష్ గారి మీద ప్రసరించుగాక, ప్రవహించుగాక. థ్యాంక్ యూ అమలి గారు. బ్రహ్మాండమైన కార్యక్రమంతో మరి ఈ వేడుకలో పెద్దలు వసూనాచార్య గారు, డైనమిక్ జర్నలిస్ట్ జితేంద్ర గారు, రఫీ గారు, రామకృష్ణ గారు, సుధాకర్ బాబు గారు, డైనమిక్ లీడర్ కోనేటి దామోదర్ గారు, పద్మారావు గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, మరి సహజ నటిమణి డాక్టర్ జయసుధర్ గారు, సినీ నటుడు శివబాలాజీ గారు, మరి మీ పవిత్ర సహచరి పవిత్ర గారు, ఇంతమంది కలిసి మీకు అద్భుతంగా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఐ ఆల్సో కంగ్రాచులేట్ కుసుమ భోగరాజు గారు, పెద్దలు వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు ఇక్కడే ఉన్నారు. బ్రాహ్మణ శ్రేష్ఠ మంత్ర ఆశీర్వచనంతో ఉద్రున్నతరంగా సంగీత విన్యాసము సాంస్కృతిక రస మహాసముద్రమై ఈ వేదిక, ఈ వేడుక పల్లవిస్తోంది, పరిమళిస్తోంది. ధన్యవాదాలు. దయచేసి అందరూ కూడా వేదిక ఉంటే పెద్దలు వసూనాచార్య గారి స్పీచ్ విద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే Namo
శతమానం భవతి పురుషేంద్రియ ఆయుష్యేంద్రియతి సర్వతో అదేవిధంగా జయసూద గారు, నేను వీళ్ళ గురించి మళ్ళీ చెప్తాను. అక్కయ్య నా తల్లి లాంటిది నా కుటుంబంలో. నాలో సగం నా వెనకాల బలం పవిత్ర శివబాలాజీ వెళ్ళిపోయాడు. ఇంకా పేరు పేరున నా మిత్రులు సోదరులు నా వెంట నా ధైర్యం శ్రీ మాధవరావు గారు, వేదిక నడిపించినటువంటి సుధాకర్ గారు, శోభన్ బాబు, సేవా సమితి ఆల్ ఇండియా అధ్యక్షుడు రామకృష్ణ గారు తెలంగాణ అధ్యక్షుడు, అదేవిధంగా శృతిలయ్య చైర్మన్ శ్రీ భీమిరెడ్డి గారు, శృతిలయ్య రథసారథి ఆమె గారు, వేదిక నడిపించిన పేరు పేరున ఎప్పుడన్నా మిస్ అయ్యి ఉంటే అందరికీ పేరు పేరు. ఎందుకంటే సమయం ఎక్కువ అవుతుంది కనుక ఈ సభలో చాలాసేపు మాట్లాడారు, కానీ సమయస్ఫూర్తి అంటారు. సభకి గౌరవించి సమయానికి గౌరవించి నేను చెప్పదలుచుకున్నటువంటివి క్లుప్తంగా ఒక 5 నిమిషాలు 7 నిమిషాల్లో పూర్తి చేస్తానండి. ముందుగా శృతిలయ్యతో నా అనుబంధం దాదాపు 10 ఏళ్ళ కంటే ఎక్కువ. సార్ మధుసూదన్ గారు నవరసరాయ బిరుదు ఇదే వేదికపై మీ అమృత హస్తాలతో శృతిలయ్య యొక్క సారథ్యంలో ఇక్కడే నేను తీసుకోవడం జరిగిందండి. ఇది నాకు మర్చిపోలేని వేదిక. నా గురువు జంధ్యాల గారికి కూడా చాలా ఇష్టమైన వేదిక రవీంద్ర గారు. ఇక్కడ నా జీవితాంతం నాతో కొనసాగేటువంటి టైటిల్ని మీ చేతుల మీదుగా శృతిలయ్యతో తీసుకున్నాను. ఇందులో శంకరాభరణంలో శంకరాశాస్త్రి గారి వెళ్ళి ఏ స్తంభం ముట్టుకున్నా అక్కడ సంగీతం వస్తుంది. ఇక్కడ ఏ స్తంభం ముట్టుకున్నా శృతిలయ్య ఆమని గారు సౌండ్ వస్తుంటుంది. అంటే అద్భుతమైన కార్యక్రమాల్ని ఆమె నడిపింది. అదేవిధంగా అక్కయ్య ఆమని గారు అడిగింది, సార్ మీకు శోభన్ బాబు అవార్డు మీకు ఇస్తున్నానంటే ఇంకా అర్హంగా కాదా నాకు తెలియదు, కానీ ఎవరు ముఖ్య ఇక్కడ గౌరవతితో పిలిస్తే బాగుంటుందని ఒకటే పేరు చెప్పారు, జయసుధ గారు. దీంట్లో వింత ఏంటంటే ఆమె 26 సినిమాలు చేసిందని ఇప్పుడు చెప్తే అభిమానం తప్పు 31 సినిమాలు చేసింది. చూడండి, అభిమానం నిజంగా ఇక్కడ ఉన్నంత వాళ్ళంతా కూడా రాయలసీమ తెలంగాణలో గొలుసు చెరువులు అంటారు. ఇవన్నీ కరెక్ట్ అయ్యి ప్రవేశిస్తున్నారు. ఎక్కడో అందరూ అభిమానులు కలిసి పనిచేసిన వాళ్ళు. ఆమె ఆశీర్వాదంతో ఆయన చేతుల మీదుగా ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ శోభన్ బాబు గారు అవార్డు తీసుకోవడం అనేది ఎన్ని అవార్డులకు సమానమో నాకు తెలియదు, కానీ నా జీవితంలో నేను అత్యధిక ఉన్నత స్థాయిలో పెట్టుకున్న అవార్డు దొరుకుతున్నాను. 7వ ఏట 12 కాలంలో ప్రారంభించి 4 స్తంభాల ఆటతో టీనేజ్ హీరోగా ప్రారంభించిన జీవితాన్ని మళ్ళీ నేను ఎందుకు రేలంగి నరసింహారావు గురించి చెప్పలేదో నేను ఇప్పుడు చెప్తాను. శ్రీవారికి ప్రేమలతో మంచి పేరు వచ్చిన ఒక కుటుంబ కథాచిత్ర హీరోగా రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించినటువంటి పోలీస్ భార్యతోనే నాకు ఆ పేరు నిలబడింది. అక్కడి నుంచి చిత్రం బడాలి చిత్రం జంబలగడి కొంబ. ఆయన స్థానాన్ని నేను అందుకోలేదు, కానీ ఆయన బాటలో 10 ఏళ్ళు బాట నడిచాను. అద్భుతమైన విజయాన్ని అందుకున్నాను. ఆయన స్థానం ఆయనదే, ఇంకెవరిది కాదు. ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా మరొక బాహుబలి రావచ్చు, కానీ
శోభన్ బాబు గారు రావడం. ఎందుకంటే ఆయన ఉండిపోయాడు, మా మధ్య ఉండిపోయాడు, ఆయన సినిమాలు ఉండిపోయి ఆయనతో పనిచేసినటువంటి మేమందరం ఉండిపోయాం. ఆయన గురించి ప్రాణాలు ఇచ్చే అభిమానులు నిజంగా ఒళ్ళు జలదరిస్తున్నారు. ఇంతమంది ఆల్ ఇండియా వైపు వచ్చి ఇక్కడ ఈ సభలో పాల్గొన్నారంటే నిజంగా ఇది నా అదృష్టం. ఆయన అవార్డు నేను తీసుకోవడం అనేది నా చరిత్రలో ఇది ఒక గోల్డెన్, అంటే సువర్ణాక్షరాలతో రాసుకుంటాను ఈ అవార్డు. కాబట్టి సుబ్బిలేని తోడుబాబు సేవ సమితికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి మేము మా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. శోభన్ బాబు గారి గురించి చాలా విషయాలు అందరికీ తెలుసు. ఆ ఏమిటో ఆ పలకరింపు ఉందే, అది నాకు ఒక్కసారి శోభన్ బాబు గుర్తేసింది. జీవన పోరాటం చేస్తున్నప్పుడు నిజంగా అండి, ఇప్పుడు పొద్దున్నే ఒక డాల్ అంటే ఒక ఒక లేడీని డాల్ అంటారు, ఒక మ్యాన్లీ డాల్ అంటే శోభన్ బాబు గారు. టాప్ టు టో ఆయన సెట్కి వచ్చిన ఆయన కూర్చునే విధానం నాకు బాగా గుర్తు. ఏంటంటే పొద్దున ఏమిటాయి నువ్వు బాగానే సినిమాల్లో రాణిస్తున్నావు, ఏమన్నా రియల్ ఎస్టేట్ అలాంటి ప్లానింగ్ ఏమైనా ఉందా అని అడిగాడు. లేదండి నేను చెయ్యి ఆయన ఒకటే చెప్పాడు. బాగా గుర్తు. ఆయనతో పనిచేసిన ప్రతిరోజు గుర్తే. మనుషులు పెరుగుతున్నారు కానీ భూమి నీరు పెరగట్లేదు, గుర్తుంచుకోవాలి. ఇవాళ చాలామంది నటీనటులు సేఫ్ జోన్లో ఉన్నారంటే శోభన్ బాబు గారి రియల్ లైఫ్ ఫాలో అవుతున్నారు కాబట్టి. మా అమ్మతో సహా. రెండోది, ఆయన ఒక బ్రీఫ్ కేస్ తీసుకొచ్చేవాడు, మీకు గుర్తుందో లేదు. ఆ బ్రీఫ్ కేసులో న్యూస్ పేపర్ తీసేవాడు, దాంట్లో కొన్ని మార్క్స్ చేసుకునేవాడు, ఆ న్యూస్ చదివి వినిపించేవాడు. అంటే ఎంత అట్మాస్ఫియర్ అండి. ఇవాళ ఏముంది, కేరళం నీళ్ళు కూర్చుంటాం షార్ట్ అయిపోతే. ఇంకొక ఎవరికి తెలియని విషయం చెప్తా. శోభన్ బాబు గారి పుత్రుడు కరుణ నేను మంచి ఫ్రెండ్స్, మంచి పుత్రులు మెడ్రాస్. సాయంకాలం కాఫీ కలిసేవాడు, ఒక అడ్డా మాట, ఒక కార్ షెడ్ ఉండేది, మా కార్లో పిచ్చి. ఒకరోజు మా ఇద్దరం కూర్చుని నేను అన్నాను, నేను సినిమాలో పెడుతున్నాను, మా అమ్మని అడిగేసి వస్తాను నేను అంటే, నువ్వేం చేయాలనుకుంటున్నా, నేను ఇండస్ట్రీస్లోకి వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. ఇద్దరం వెళ్ళిపోయి బస్సులో సాయంకాలం కలిసాం అందరం. మా వాళ్ళని అడిగితే తప్పకుండా చేద్దాం, ఇంకా టైం చదువుకుంటున్నాం కదా, చేతు గారు ఖచ్చితంగా. మా నాన్నగారు ఎవరన్నారని అడిగితే, నేనే ఇండస్ట్రీ అని చూసుకో, టేక్ కేర్ ఆఫ్ మీ, లవ్ మీ, యూ హ్యావ్ ఇండస్ట్రీ. అంటే నిజంగా అండి ఆయన యొక్క ప్రేమ, అభిమానం, ఆయన యొక్క ఆదరణ, ఆయన యొక్క అడ్వైస్ కొడుకు దగ్గర నుంచి తోటి నటుల దగ్గర నుంచి అభిమానుల వరకు వాళ్ళు చూస్తున్నాను. నిజంగా ఎంత దూరం వెళ్ళారండి నిజంగా. ఆయన సింప్లిసిటీ, ఆయన నటన అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆ విగ్రహం అలా ఉండిపోయింది. నేను నిజంగా ఈ రోజున ఆయన అవార్డు తీసుకోవడం. కృష్ణ గారికి ఇద్దరు మంచి ప్రాణ స్నేహితులు, ఒకటి శోభన్ బాబు గారు, రెండోది కృష్ణ గారు. ఎన్నో మూమెంట్స్ ఇవన్నీ కూడా ఆ టైమ్స్ అన్నీ దాటి వచ్చి ఇంకా ఉండి 52వ సంవత్సరం మా ఇద్దరికి, అక్కయ్య నేను ఒకటే సినిమాలో 12 కాలంలో వచ్చాము. నాకు 9 ఏళ్ళు, 13 ఏళ్ళు. ఇంత మెమరీ, ఇంత అద్భుతమైన సభలో ఇచ్చినటువంటి ఈ యొక్క అవార్డు నాకు ఆనందంతో పాటు నటుడిగా బాధ్యత అనిపించిందండి. ఎందుకంటే సినిమా మాస్కి ఉంటుంది. ఇది ఇందాక పెద్దలు మధుసూదన్ గారు చెప్పినట్టు ఎప్పుడు 2 చక్రాలు నడుస్తుంటాయి, ఒకటి మాసు, ఒకటి క్లాస్ అంటారు. రామారావు గారు అటు కుటుంబ కథ చేసినా ఒక మాస్ హీరోగా ఆయన పెడుతుంటే నాగేశ్వరరావు గారు ఇటు, మళ్ళీ శోభన్ బాబు గారు, కృష్ణ గారు ప్రతి తరం, మళ్ళీ ఆ తర్వాత లేరు, మనం అంతా మాస్ అయిపోయింది. కానీ కుటుంబ కథా చిత్రాలని కూడా ఈ రోజు కూడా సామజ గమన ఈ సినిమా ఇవన్నీ కూడా నిన్న రిలీజ్ అయినటువంటి సంక్రాంతికి వస్తున్నాం. సూపర్ హిట్ అయింది. మంచి అవకాశాలతో ఇటు లీడ్ రోల్స్లో, ఇటు క్యారెక్టర్ రోల్స్తో నేను చేస్తూ
నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్క డైరెక్టర్కి, నాకు చప్పట్లు కొట్టి నన్ను ముందుకు తీసుకెళ్తున్నటువంటి అభిమానులకి, నా ఫస్ట్ ఫ్యాన్ రమణ, గౌరవ్ అందరు ఇక్కడ ఉన్నారు, మళ్ళీ నా ఫస్ట్ ఫ్యాన్ అబ్బాయి ఇంకా ఫాలో అవుతున్నారు. నిజంగా అండి, బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్, బట్ బాండింగ్ ఈజ్ థిక్కర్ దెన్ బ్లడ్. ఆ బాండింగ్ ఇక్కడ కనుక. సో ఇంతటి ఒక ఇంకా మాట్లాడాలి కానీ ఈ యొక్క సమయాన్ని నేను గౌరవిస్తూ, మీ అందరూ కూడా ఆకలిస్తుంది, కడుపుల్లో రోగలు పెరుగుతున్నాయి, ఇవన్నీ మనకి టైం అయింది. సో మరొక్కసారి ఆమెని గారు థ్యాంక్ యూ వెరీ మచ్. కళాకారుల వల్లే అందరూ సజీవంగా ఉంటారు. పద్మారావు గారు, రామకృష్ణ గారు, పేరు అంటే నేను ఇందాక నేను టైం చూసుకుంటూ కొన్ని పేర్లు ఇక్కడ ఉన్నాయి, ప్రతి ఒక్కరండి పేరు పేరున మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ తప్పకుండా కలిసి పయనిద్దాం. ఇంకొకసారి త్వరలో కలుసుకోబోతున్నాం. చెప్పాను అమ్మ విజయనిర్మల గారి పుట్టినరోజు ఫిబ్రవరి 20. ఇది చాలా, ఈ వేదిక నాకు చాలా ఇష్టమైన వేదిక. దీనికి ఒక దాని సపరేట్ స్పిరిట్ ఉంది. 20వ తారీఖున నాకు ఇద్దరు గురువులు, జంజాల గారు, జంజల గారు. ఆ రోజున జంజాల గారి గురువు గారు, జంజాల గారి యొక్క 75వ వసంతం వజ్రోత్సవం, ఆయన పుస్తకం కూడా విడుదల చేయబోతున్నాం త్వరలో. అది కూడా ఇక్కడి నుంచే, ఈ రవీంద్ర భారతి నుంచే ముందుకు తీసుకెళ్తామని కూడా శృతులయ్య ఆధ్వర్యంలోనే మధుసూదన్ గారు పెద్దలు తప్పకుండా మమ్మల్ని వచ్చి దీవించి ఆ రోజున ఎప్పుడు అనౌన్స్ చేయాలి, ఆ అవార్డు స్పెషల్గా ఒకటి ఆలోచించాం. మరొక అద్భుతమైన సభని ఇక్కడ ఖచ్చితంగా శృతులయ్య మేమందరం కలిసి చేస్తామని చెప్పి మనం చేసుకుంటూ, ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క వేదికకు, వేదికలో పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సెలవు తీసుకుంటాను. జై శ్రీమతి. మరి మాస్టర్ నరేష్ పేరులో కనబడుతుంది ఇక్కడ. మాస్టర్ నరేష్, మిస్టర్ నరేష్ అద్భుతమైన సినిమాలు ఎన్నో చేశారు. నాకైతే ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ మాత్రం బంగా గర్ల్స్. అందులో ఏమాత్రం సందేహం లేదు. దేశ గారికి చిరు ఆత్మీయ సత్కారం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ గిరి. నిజంగా నిర్గమూల వెంకట్రావు గారి మనవరాలు అద్భుతమైన కవి ఆ రోజుల్లో. మరి వారి మనవరాలుగా సహజనిధిగా మన మనసుని ఎంతగానో వదిలిపెట్టారు. చాలా చెప్పాలి. నాకు థ్యాంక్స్ తెలుసు. శోభన్ బాబు గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. ఇంతకుముందు ఆయన చెప్పినట్టు ఆయన జర్నీలో నేను ఒక నా జర్నీ కూడా, ఎందుకంటే ఆయన నాకంటే ఎప్పుడో ముందు వచ్చారు.
బట్ ఎక్కువ పిక్చర్లు నేను ఆయనతో యాక్ట్ చేయడం అందరికీ తెలిసిందే. 26 పిక్చర్స్ నేను ఆయనతో యాక్ట్ చేశాను. ఓకే, దట్స్ 31 పిక్చర్స్. ఓకే, సారీ, అది రామారావు గారు అనుకుంటా. 26 మొన్నది 31 పిక్చర్స్ నేను చేశాను. అయితే ఒక్కొక్కప్పుడు శోభన్ బాబు గారు అనేవారు, ఎప్పుడు నన్ను ఏమిటోయ్ అని పిలుస్తూ ఉంటారు. ఆయన అందరినీ ఏమిటోయ్ అని, అంటే ఆయనకి బాగా ఇష్టంగా ప్రేమగా ఉండే అందరినీ ఏమిటోయ్ అని పిలుస్తుంటారు. ఏమిటోయ్ నీ మొహం చూస్తుంటే నాకు బోర్ కొడుతున్నది, ఎప్పుడు నీ మొహం, అన్ని సినిమాలు అనమాట మేమిద్దరం కలిసి చేయడం. నా మొహం చూస్తే కూడా బోర్ కొట్టే అంత లెవెల్లో మేము 1 సంవత్సరం అంతా కలిసి యాక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన దగ్గర నుంచి నేను చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడాను. ఇప్పుడు చాలామంది ఇక్కడ మాట్లాడాలి కాబట్టి నేను అవన్నీ చెప్పలేను. బట్ అఫ్కోర్స్ ఆయనకి ఉన్న డిసిప్లిన్ కానీ ఆయన వల్ల నేను కొంతవరకు ఏంటంటే 6 తర్వాత యాక్ట్ చేయకూడదు, మనం వచ్చి ఎంత యాక్టర్స్ అయినా మన కోసం, మన కుటుంబం కోసం కొంత టైం మనం కేటాయించాలి అని, అలాంటిది ఆయన వాళ్ళ ఫ్యామిలీ కోసమని చాలా బాగా బ్యాలెన్స్ చేస్తూ, ఆయన ప్రొఫెషనల్ ఫ్యామిలీ చాలా బాగా బ్యాలెన్స్ చేసిన వ్యక్తుల్లో ఆయన ఒక ఆయన. అండ్ అఫ్కోర్స్ ఆయన ల్యాండ్ గురించో రియల్ ఎస్టేట్ గురించో మీ అందరికీ తెలుసు. అది మాత్రం నాకు రాలేదు, అది మాత్రం నేను ఆయన ఎంత చెప్పినా నేను వెళ్ళలేదు. సో ఎనీవే, దాని గురించి ఇప్పుడు నేను అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను, కానీ చేయగలిగింది ఏం లేదు. బట్ ఆయన ప్రేమ రోజు ఆయన సినిమాలు చూస్తాం, ఆయన తలుచుకొని రోజులు ఉండదు. ఎందుకంటే ఎన్నో 1 కాదు 2 కాదు ఎన్నో మెమరీస్. సో ఇవాళ మా నరేష్ అవార్డు అందుకున్నందుకు చాలా నాకు గర్వంగా ఉంది. నరేష్ గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, మేమిద్దరం ఒకటిగా ఫస్ట్ సినిమా 12 కాపురంలో మేమిద్దరం నటించడం జరిగింది. తను నాకంటే బాగా చిన్నవాడు. సో అలా స్టార్ట్ అయిన కెరియర్. దాని తర్వాత నరేష్ యాజ్ అన్ యాక్టర్ వన్ ఆఫ్ ద మోస్ట్ అమేజింగ్ యాక్టర్స్. ఎందుకంటే ఇప్పుడు నరేష్ లాంటి అంత టాలెంట్ ఉన్న నరేష్కి ఇంకా మన క్యారెక్టర్స్ రాయడానికి ఒక్కొక్కప్పుడు మనకి అలాంటి స్టోరీ లైన్స్ కానీ అలాంటి క్యారెక్టర్స్ తక్కువ. అంటే తను చేసిన క్యారెక్టర్స్ కంటే మించి చేయగలడు తను, అంత గొప్ప నటుడు. నేను కూడా అదృష్టం అనే ఒక సినిమా మేము చేసాం. ఆ సినిమా మీరు ఎంతమంది చూస్తారో, అది చాలా ఆ టైంకి అది చాలా ముందు, అంటే కొంచెం చాలామందికి ఆ సినిమా గురించి అర్థం కాలేదు. ఆ సినిమా అంతకుముందు చిత్రం బళారే చిత్రం అనే సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఆ హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ సినిమా తీసిన తర్వాత దీంట్లో అయితే అన్ని రసాలు, ఎన్ని నవరసాలు ఉంటే ఆ నవరసాలు అన్నీ ఆ సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ నరేష్. అన్ఫార్చునేట్లీ ఆ పిక్చర్ వాడలేదు అనుకోండి, అది వేరే విషయం. బట్ ఒక యాక్టర్గా నిజంగా నాకు ఆశ. ఇప్పుడు ఎంత అదృష్టం తను చేసే క్యారెక్టర్స్, ఒక్కొక్క క్యారెక్టర్స్ అందరి నటులకు అలాంటి అవకాశం రాదు. సో తను చేసే క్యారెక్టర్స్ ఇంకా రాబోయే కొత్త డైరెక్టర్స్, కొత్త రైటర్స్ ఎంత గొప్ప క్యారెక్టర్స్ కూడా, అంటే ఇంతవరకు తెలుగు సినిమాల్లో చూడని క్యారెక్టర్స్ నరేష్ క్రియేట్ చేయగలరు, నరేష్ కూడా చేయగలరు. అంత గొప్ప నటుడు నరేష్. నిజంగా నాకు మా ఫ్యామిలీ, మా కజిన్ అని నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే గొప్ప నటులను పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. సో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ ఆర్ ఇండస్ట్రీ. థ్యాంక్స్. అలాగే ఆమణి గారు, ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తెలుసు. నాకు ఆవిడకి రవీంద్ర భారతికి ఎంతో సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. పాత వాళ్ళని మర్చిపోవట్లేదు, కానీ దూరం అయిపోతున్నాం, అలా వెనక్కి వెళ్ళిపోతున్నాం మేము. కొండాపూరు, కోకాపెట్టు, కొల్లూరు అక్కడికి వెళ్ళిపోతున్నాం. అక్కడి నుంచి ఇక్కడ చిన్న ప్లేన్లో నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైనా ఎయిర్పోర్ట్ ఉంటే రావాలి, లేకపోతే బెస్ట్ మెట్రో. తప్పదులేండి, అది యూజ్ చేయడానికి కూడా అభ్యంతరం లేదు మాకు. బట్ ఇలా ఫంక్షన్స్ చేసుకుంటూ ఉండాలి, మనందరం కలుస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. టైం చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ అందరూ మాట్లాడారు, నేనేం మాట్లాడాలి అని నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్తాను. బికాస్
ఎవరో ఒక మనిషి చాలా కష్టంలో ఉంటే దేవుడిని అడిగాడంట, నాకు ఎందుకు ఇంత కష్టం ఇస్తున్నావు అని. అప్పుడు దేవుడు ఒక పార్క్ చూపించాడంట. అందులో ఒక ఒక ఫుడ్ స్టెప్ తనది, ఒక ఫుడ్ స్టెప్ ఫాదర్ది ఉంది. తర్వాత ఒకే ఫుడ్ స్టెప్ ఉంది. అందుకని అడిగాడంట, ఈ కష్టం ఉన్నప్పుడు నాకు ఫుడ్ స్టెప్ ఒకటే ఉంది అంటే, అప్పుడు నేను నిన్ను తీసుకొని ఐ వాజ్ పుట్టింగ్ యూ ఆన్ మై బ్యాక్ అన్నాడంట దేవుడు. అలా శోభన్ బాబు గారు కానీ, కృష్ణ గారు కానీ, విజయ నిర్మల గారు కానీ అందరూ ఆయన్ని యూనో దే టేకెన్ హిమ్ ఆన్ దేర్ బ్యాక్. సో అందరూ ఆయన్ని అలా బ్లెస్ చేస్తూ, అందుకని అలాంటి పెద్ద పెద్ద మూవీస్ ఇప్పుడు హీస్ డూయింగ్, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. శోభన్ బాబు గారిని అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు రిమెంబర్ హిమ్, కానీ ఆయన్ని అవార్డు ఇంత మంచిగా నాకు ఇస్తూ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి నరేష్ గారు లైఫ్ పార్ట్నర్. బికాస్ ఆయన ఎంత కష్టపడ్డాను అంత సో క్లోజ్లీ ఐఎమ్ వాచింగ్. 4:30 హీ గెట్స్ అప్ టు డూ హిస్ వర్కౌట్. తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్ని హీ డస్ లాట్ ఆఫ్ హోంవర్క్ టు, ఇదంతా ఎవరు చెప్పలేరు, నేనే ఐ ఓన్లీ హ్యావ్ టు టెల్ ఎవ్రీబడి. సో అంత జీవిస్తాడు ఒక క్యారెక్టర్కి. హీ డిజర్వ్స్ దిస్ అవార్డ్. సో మీరందరూ ఇంకా ఒక కళాకారుని ఇలా ప్రేమిస్తూ అభిమానిస్తూ ఇలా ముందు తీసుకెళ్తున్నారు. ఇలాంటి అభిమాని ఇంకా ఉండాలి, కళాకారుని ఇలా యూ హ్యావ్ టు కీప్ దెమ్ అలైవ్ అని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఆల్ దిస్ బ్యూటిఫుల్ మెమరీస్ యూ గివెన్ us. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.